మన 95-96 జీవితంలో చక్కగా స్థిరపడ్డామంటే దానికి కారణం మన గురువులు. సో వాళ్ళకైతే మనకు ఎప్పటి కూడా మనకు వాళ్ళకున్న మన జీవితం తీర్చుకునేటువంటిది. ఇప్పుడు మన గురువులను సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తిరుమల జ్యోతి మరి మనకు సోషల్ చేసినటువంటి మన గురువు గారు మిస్టర్ సార్ గారు. మరి సార్ మొహం ఎప్పుడు ఏమని కూడా ఏమి అని ఇంగ్లీష్ చెప్తుంది, తెలుగు చెప్తుంది. ఇప్పుడు మరి మన పిల్లలు మా సార్కి అన్ని భాషలు వస్తాయి, సార్ గ్రేట్ అనుకునేవాడు అప్పుడు మనము. మరి ఆ సార్ ఎప్పుడు కూడా మన అసలు ఎప్పుడు గొప్పడకపోయేవాడు. సార్ స్కూల్కి రాకపోతే మనం చాలా బాధపడేవాళ్ళం కదా. సార్ ఇప్పుడు అనురాధ మాధవి లత వీరు అప్పట్లో మన అసంతృప్తిలో ఒక ప్రైవేట్ స్కూల్ కూడా ఉండేది. ప్రతాప్ గౌడ్ సార్ వాళ్ళు నిర్వహించినటువంటి స్కూల్ అందరూ సుఖించడమే సాధారణ సార్. మరి ఈ సందర్భంగా మనం 30 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నాం. మన మధ్యలో లేని మిత్రుల కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని. నా పేరు మైపాల్, రీసెంట్ పేరు సుమారంత గుడుకు ప్రజెంట్ హైదరాబాద్ బీటెక్ ఫైనల్ స్పోర్ట్స్ దాంతోపాటు పాప పెద్ద పాప డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్కి పద్ధతి. చిన్న పాప ఇప్పుడు సెకండ్ ఇయర్. కొడుకు వచ్చేసి నేషనల్లో మనకు 400 మీటర్లో ఛత్తీస్గఢ్ నాకిద్దరు పాపాలు పాప బాబు ఇద్దరు పాపల హరిత సరిత name is Lavanya. And my son is Jay. నా పేరు గీత మనోహర్. వెల్కమ్ సార్. నా భార్య పేరు వరలక్ష్మి, నాకు కూతురు సంజన, బాబు. అందరు మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడి వదిలేస్తాను. అయితే అందరం ఇంత గ్యాదర్ అయినందుకు ఒక దేవదాసు
ఇడిచిపెట్టుకొని పని ఇడిచిపెట్టుకొని ఎన్నో రోజుల నుంచి అర్చుకుంటూ మీరు చిన్నోడి పేరు అమ్మ, చిన్నోడేమో 7th, ఇప్పుడు పెద్దోడేమో 9th. ముందుకు వచ్చేసిన మా గురువులకు, మా తోటి సహోదరులకు అందరికీ స్వాగతం. నేను యాదగిరి, మా మిసెస్ సంధ్యారాణి, మా అమ్మాయి హర్షిత, యశ్వంత్ అబ్బాయి. అమ్మాయి కంప్లీట్ ఆయన కూడా అదే విధంగా ఇప్పుడు మహిపాల్ మనము కట్టె తీసుకొని వస్తున్నారు. ఈయన రాగానే ఈయన ఏదో ఒకటి కికి అని అనేవాడు, అని సైలెంట్గా ఉండేవాడు. అది నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. అది ఎవరని ఫస్ట్ రవినే కొట్టేవాడు. ముంబై రవి, మన ఇప్పుడు దుబాయ్లో ఉన్న రవిని ఆయన కొట్టేవాడు, మైబాల్ చేసేవాడు. అందరిని కూడా నవ్వించేవాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ కొంచెం సమయం ఇద్దాము, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఇంకా ఉన్నారు కాబట్టి కొంచెం సమయం. తరగతి గది దాటి తరిగిన పూర్వ విద్యార్థులు టాటా స్కూల్లో 4వ తరగతి వరకు చదివాను. నా పేరు కొట్టూరు ప్రసాద్, ఇప్పుడే పేరు సంధ్య. నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శనాలు బుక్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి జూలై కోట వరకు కంప్లీట్ అయిపోయింది. మా ఆవిడ శ్రీమతి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తారు. ప్రస్తుతం నిర్మల్లో విధులు నిర్వహిస్తున్నారు. నాకు ప్రస్తుతం దుబాయ్లో వర్క్ చేస్తున్నా సూపర్వైజర్గా. జ్ఞానాన్ని నింపేవారు, చీకటి నుండి మనల్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళేటువంటి ఉత్తమమైనటువంటి వృత్తి గురువు. కాబట్టి ఈరోజు అనేది అపూర్వ ఘటన. ఇది వాస్తవంగా సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ నేను పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉన్నాను అని అంటే వాస్తవంగా నా అదృష్టం అని అనుకుంటా. నేను నా పరిచయం తర్వాత చేస్తా. చాలా విషయాలు, ఇంకోటి మీకు కొన్ని విషయాలు యాద్ చేస్తా. మా మిత్రులు చాలా మంది, మారుతి గారు ఉన్నారు, మా హెడ్ సార్, ఇక సార్ కానీ దేవదాస్ కానీ మా సంతోష్ బాబు కానీ. రోజు నా చిన్ననాటి మిత్రులు అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందులో ఉన్నప్పుడైతే అల్లర్లు అవి వీళ్ళకి ఆడలకు అటు పోతే చింతకాయలు కోచిచ్చుడు కానీ మీరు తల్లిదండ్రులు ఊళ్ళేనే. ఇద్దరు అబ్బాయిలు, చిన్న అబ్బాయి ఎన్ఐడి భూపాల్లో ఇక్కడే ముందు అయిపోయింది, 5 రోజులు జాబ్ చేస్తున్నాం. आपको पापा बाबू आपको कष्ट प्रेजेंट आपको नहीं लेगी నాకు మేడం చెప్పినట్టు ఏదో చేద్దాం వచ్చినట్టు ఏం చెప్పలేదు. మిసెస్ చెప్పినట్టు ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ 2002 ఆ యొక్క విజయవాడ సార్. మొన్న లాస్ట్ 1 వీక్ వెళ్ళారు. ఆయన అందరిని కలుద్దామని ఆయన ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు కూడా మనసులో వచ్చాడు. స్పెషల్ థ్యాంక్స్ టు మైబల్ గారు. విద్యార్థిని విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు రాజేశ్వర్ రేషమైన. నాకు ఒక పాప, భార్య పేరు మమత. అయితే మా పాప ఇప్పుడు ఎస్ఎస్సి బ్యాచ్ కంప్లీట్ చేసుకొని మరి అందరూ ఒక్క దాటిపై వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి, ఇందులో ముఖ్య పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి వేదికపై నుంచి మనస్ఫూర్తిగా బికాస్ ఇన్ జనరల్ మీను షీ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ వాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ద టీచింగ్ ఫీల్డ్ అనేది బాగా చిన్న దాకా బయటకు రావడం అంత ఆనందం ఉంటుంది. దాన్ని ₹1,00,000 ఇచ్చిన కొనలేము మనం. సరే, ఇందాక మళ్ళీ గుర్తు చేసి పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మా పురుషులు నేను హౌ యూ పీపుల్ ఆర్ థింకింగ్, మమ్మల్ని ఎట్లా అనుకుంటారు, తనను కూడా మేము అట్లనే. తను కలిస్తే ఫస్ట్ కాలు ముక్తం నేనైనా, నాకు పర్సనల్గా అయితే. ఎందుకంటే అంత సౌమ్యుడు, ప్రేమ మనిషి, ఏ జరిగినా కాదనకుండా చేద్దామంటాడు. సరే, ఈ రోజుల్లో తనతో పాటు కొంతమంది పనిచేసిన లేరు, మనది చాలా ఫాస్ట్ అయిపోయింది, గడిచిపోయింది. కాబట్టి అది కొంత రకంగా ఆలోచించుకోవడం బాధాకరమైన విషయమే. ఏదేమైనా మీరందరూ ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ యూ, నేను ఇప్పుడు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఫారెన్ కంట్రీస్లో పోయి వచ్చి మానేసి
ఇంకా పోతూ వస్తూ ఉండి మళ్ళీ రీసెంట్గా పేరు వచ్చింది అంటున్నారు. సంతోష మైబోల్ గారు, వెరీ నైస్. అంటే ఎందుకు వచ్చిండ్రు? ఫ్లైట్ టికెట్ ఎంతో కొంత ఫ్లైట్. హృదయపూర్వక నమస్కారం. నేను మీ అందరికీ తెలుసు, నన్ను ఏమని పిలుస్తుంటే వీళ్ళందరూ నాగపురం సార్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వల్ల నా స్టూడెంట్స్ అందరు వాళ్ళ ఇంటి పేరుతో సహా నేను చెప్పగలను. అది నాకు అదృష్టం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సాధారణంగా నేను 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినాను. జస్ట్ ఒక 6 నెలల కింద నేను రిటైర్డ్ అయ్యాను. నలపాకము చేసిన అందునింపదబెడు ముప్పు లేక రుచి పుట్టగా నేర్పున్నట్టు ఈ భాస్కర పుస్తకంలో 10th క్లాస్లో ఉండదు. ఈ సాయం ఏమిటి అంటే చదువు అది ఎంత కలిగిన చదువు ఎంత చదివినా రసజ్ఞత ఇంతగా చాలకున్న దాంట్లో ఉన్నటువంటి సారము గ్రహించకపోయినట్లయితే ఆ చదువు నిరర్థకం. చదువు ఏమి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన పదాలు ఆ సార్ అంటే మనం ఇంగ్లీష్ కొంచెం కూర్చోరు. ఇంగ్లీష్ మీడియం అంటే ఫస్ట్ స్టార్ట్. మా ఇల్లు 10 years బ్యాక్ కాదు, తెలంగాణ ఏర్పడిన రోజు నాకు ఇప్పుడు గుర్తుంది. మాధవరాత ఇల్లు లేదని అందరిని కనుక్కొని మొత్తము సుభాష్ నగర్ నుంచి తను ఒంటరిగా వచ్చి నాకు ప్రతి నెల కాల్ చేస్తాడు సార్. ఆ సార్ రాకపోవడం కూడా చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. 1 week నుంచి సార్ అందరి సార్లకి ఒకసారి నమస్కారం చెప్తున్నారు. నెక్స్ట్ విద్యార్థులందరికీ హాయ్. మీతో నా అనుబంధం మరవలేనిది. ఈ గ్రాండ్ గెట్ టుగెదర్ పార్టీ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ, మర్చిపోలేని మీరు నాకు తీపి జ్ఞాపకాలు అక్షరమాల. వడి గుడి అని గంటకుడిలో గంటకు మీరు. నేను February 6th నుండి మీ బ్యాచ్తో 23rd April 96 వరకు 66 రోజులు గురు శిష్య బంధంను కలిగి ఉన్నాను. ఇది నా తొలి హెచ్ఎం. నేను టీచర్గా ఉండేదాన్ని. అధ్యాయులు మరియు నాతోటి ఇద్దరు అందరూ ఈరోజు మనం ప్రత్యేకంగా కలుసుకోవడానికి చాలా రోజుల నుంచి మనం ఒక వేదికని ఏర్పరచుకోవడం కోసం నెరవేర్చడం జరిగింది. దాంతోపాటు మనం ఎక్కడెక్కడో తమ వృత్తులతో పాటు తమ ఉద్యోగ రీత్యా కావచ్చు, మిగతా కావలసిన సమస్యలు కావచ్చు, దానితో పాటు ఈ రోజుల్లో మనం కలవలేని పరిస్థితులు ఈ రోజు కలవడం జరిగింది. చాలా కృతజ్ఞత మన మిత్రులందరికీ, దాంతోపాటు మనకు సహకరించిన ఉపాధ్యాయులు బృందానికి. తర్వాత అంటే కొన్ని తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో మనం ఏదైతే మనం విధానం కావచ్చు, ఆ తర్వాత మనకు నేర్చుకున్న గురువులు చెప్పిన విద్యతో పాటు, కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది ఆ రోజుల్లో మనం ఇంకా కొంచెం బాగా చదువుకుంటే లైఫ్లో ఇంకా బాగుంటుంది అని ఇప్పుడు ఈ రోజులలో చాలా మటుకు. అంటే మీకు ఒక ప్రదేశంలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని సమస్యలు అదవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అరే ఆ రోజుల్లో మనం చెప్తే ఇలాగ ఈరోజు మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము, చలో నాట్ బ్యాడ్. ఈరోజు మన కష్టానికి మన శ్రమ దానితో పాటు అన్ని రకాల మనము అది చేస్తూ, అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ ఓపిక తర్వాత ఈ శ్రమ పడడానికి చాలా తక్కువ ఉంది. దాంతోపాటు మనకు
ఎక్కడ చూసినా కానీ షార్ట్ టైం షార్ట్ మనీ తొందరగా ఎదగడం ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ని పిల్లలు కూడా చదువుకు మన అదైపోయి చాలా మెసేజ్ చేస్తూ ఉన్నారు. అలాంటిది అంటే మనకు ఆ రోజుల్లో చెప్పిన గురువు గారు చాలా అయితే చాలా చక్కటి సంబంధం ఉంది. దాంతోపాటు మనం ఈరోజు ఇక్కడ కలుసుకున్న మిత్రులందరికీ, తర్వాత వారి కుటుంబ సభ్యులకు, పిల్లలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. తర్వాత మళ్ళీ ఇలాంటివి మనం జరుపుకోవాలని ఆ దేవుని ఆశీస్సుతో పాటు తర్వాత మళ్ళీ మనం అందరూ ఆరోగ్యంతో కలిసి ఉండాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఈ అవకాశం మనందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెప్పడానికి చాలా మిత్రులు చాలా సమయంలో చదువుకోవడం కోసము చిన్న వరకు పని సన్నివేశాలు కూడా చెప్పుకోవడం చెబుతా. అంటే మామూలుగా విషయం ఏంటంటే చాలా మంది ఇటు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, అందరూ కూడా మాట్లాడండి. అంటే ఎందుకంటే ఒక్క 2 నిమిషాలు అవకాశం ఇచ్చి మాట్లాడండి. ఎందుకంటే నేను ఎందుకు వస్తున్నానంటే దాదాపు నాకు రాత్రి 8:30కే ఫోన్ చేసారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన దాదాపు నేను 93 నుంచి ఇక్కడ వెళ్ళిపోయినా. అయినప్పుడు ఏంటంటే ఒక్కరు మీ పేరు చెప్పుకుంటా మాకు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మేము అందరూ మాట్లాడండి అవకాశం. ఎందుకంటే ఇటువంటి అవకాశం ఎందరూ రాదు, మేము ఓర్పుతూ ఉండవు. అది అందరూ మాట్లాడండి. ఎందుకంటే ఈ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు అనుకోవచ్చు, సరదా సన్నివేశంతో పాటు మనకు ఆ రోజుల్లో చేసిన కొన్ని మిస్టేక్స్ కావచ్చు, లేదా సరదాగా చెప్పుకోవడానికి మన గురువు రాజేశ్వర సార్ గారు పాఠం చెప్తుండగా మా మిత్రుడు అప్పుడు సినిమా చూడాలని చాలా అది ఉంటుండే అన్నట్టు. చెప్పేటప్పుడు ఆ కిటికీ దగ్గర వచ్చి నేను మన ప్రేయర్ చేసి ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి నేను సినిమా కొత్తున్నా రారు అని చెప్పేసి నన్ను పిలవడం వల్ల చెడిపోయిన కానీ చెడిపోయిన నన్ను కూడా చెడిపోయిందని అని చెప్పేసి అది చేయడం వల్ల సార్ నన్ను అసలు చాలా కొట్టడం జరిగింది. అంటే నాలుగు సార్ పిలుస్తా ఉంటాము కొట్టిండు. ఆ రోజు నాకు ఎప్పుడు గుర్తు ఉంది. ఎందుకంటే అంటే ఆ రోజులలో అది శిక్షించడానికి ఒక క్రమశిక్షణ, దాంతోపాటు మనకు ఒక అన్ని రకాల వాళ్ళ శ్రమ శక్తి మనకు దారపోయడానికి, మనకు ఈ రోజు స్థాయిలో ఉండడానికి ఇలాంటి ఇదొక సంభాషణ. దాంతోపాటు రావు సార్ కూడా సార్ గారు కూడా చిన్న సన్నివేశం సైకిల్ మీద పోతా ఉంటే ఆ రోజుల్లో సైకిల్ మీద పోతున్నప్పుడు చిన్న చిన్న సార్ కూడా అది చేయడం జరిగింది. అలా తర్వాత పాపం మన దగ్గర లేదు సురేష్ బాబు సార్ గారు చాలా అంటే ఎక్కువ శాతం మాకు సురేష్ బాబు సార్తో కొంచెం చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ఆ సారు కొందరికి ఆవేశపడుతుంటే దానికి మిత్రుడు మస్తాన్ ఏదైనా చిన్నపాటిని చేసి కేక్ ఇవ్వడం జరుగుతుండే, అరవడం జరుగుతుండే. ఆ అరిచినప్పుడు ఏం చేస్తుండే, అరే నువ్వే కదా అని చెప్పేసి అది అక్కడ ఎవరు చేసిండ్రు ఏం చేసిండ్రు చూడకుండా అందబెట్టి గబాగబడి కూర్చుని పెడుతుండే. అలాంటి చాలా చెప్పుకోవడానికి సరదాగా ఇలాంటి సన్నివేశం, ఇలాంటి సమావేశం మనకు ఆపర్చునిటీ దొరికింది. కాబట్టి ఇది చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి సరదాగా. ఈరోజు మనం అందరం హ్యాపీగా పిల్లలతో పాటు, ఫ్యామిలీస్తో పాటు, తర్వాత మిత్ర బృందంతో పాటు అందరికీ నా యొక్క మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కావాలంటే అది చూడు కుక్కలు వస్తున్నాయి. అదే తర్వాత నరేష్ అలారం పెట్టి అన్నీ అక్కడే అనుకుంటుంది. పొద్దున్నే 4 గంటలకు అలారం పెడుతుంటే వీళ్ళు పోయి పని చేసేదాన్ని. ఆ సార్ కూడా నిద్రపోయినట్టున్నాడు. తెలియదు ఓటర్ పని చేసి పని చేసాడు ఆని కొట్టిండు. మళ్ళా మాకు మన సుదర్శన్ సార్ తోటి మీ ఎక్స్పీరియన్స్ అప్పట్లో ల్యాబ్లో
నరేష్ గారు వాళ్ళు ప్రయత్నం చేసి సైన్స్ రూమ్ ఎస్ నేను కాస్తానంటున్నాడు బొర్రకాంచాలు కొట్టింది నాకు కొంచెం మామూలు మరి సుమంత్ గారు పోలా కానీ నాగేరు ఒకటే కూర్చోండి అంటే మీ దాము కానీ మీరు కానీ వీళ్ళంతా గమ్మతుంటాయి చెప్పు చెప్పు ఇట్లా గమ్మతుంటాయి అంటున్నా సరదాగా ఈ గురించి మస్తున్నాయి చెప్పి నీకు ఇంగ్లీషు చదవని చెప్పిన వరకు దాది దాది అని తనపడి ఇంట్లో కూర్చుండే వాళ్ళ అంటే తర్వాత నేను పెళ్ళైన తర్వాత 2007లో ఐటీఐ చదువుకున్నా. తర్వాత సివిల్ డిప్లొమా చేసిన సౌదీలో అని రాశాను. చెప్పు గుర్తుపట్టి మాట్లాడడం చాలా సంతోషం. అది మహిపాల్ సార్ ఇప్పుడు మహిపాల్ గారు కూడా ఉన్నారు. సార్ సైకిల్ మీద వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామన్నారు. అంటే సరే మనము ఎక్స్క్యూజ్ ఏం చేయలేము చెప్తున్నా. అంటే ఒక్కోసారి ఏంటంటే మేము ఏంటంటే మాకు బట్ ఇద్దరు ముగ్గురు ఇద్దరు గుర్తుపట్టకపోవచ్చు. నేను నాకైతే తెలుసు కొట్టడం ఎందుకు అంటే మన మంచికి. అప్పుడు ఎట్లా ఉండే అంటే విద్యా వ్యవస్థ వాస్తవంగా వీళ్ళు కూడా చాలా అంటే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క కుటుంబ నేపథ్యాన్ని కూడా కనుక్కొని వాళ్ళపైన మరి అమ్మాయిలు అబ్బాయిలు పరస్పర గౌరవాన్ని ప్రదర్శించినటువంటి బ్యాచ్ 95-96 మరి ఇప్పుడు 2025 95-96 లాగా ఉన్నటువంటి బ్యాచ్ 30 సంవత్సరాల తర్వాత చాలా అంటే నా దృష్టిలో ఇది ఒక రికార్డు అంటారు అంటే వరల్డ్ రికార్డ్ అనుకుంటున్నా. ఇప్పుడు ఆత్మీయ సమానం జరిపినటువంటి బ్యాచ్ గుర్తుపట్టేవాళ్ళం అందరూ. అప్పుడు చిన్నప్పుడు 87-88లో జస్ట్ అది పెద్ద బాల శిక్ష, నడిపి బాల శిక్ష, చిన్న బాల శిక్ష అని ఉండేది. 87 అనుకుంటాను. అప్పుడు నాకు కూడా చాలా తెలుసు. సార్ అక్కడ హెచ్ఎంగా అక్కడే ఉండేది. అప్పుడు మనము సార్ మేము అప్పుడు మీది ఒకటే రూమ్ ఉండేది సార్. ఇక్కడ ఘాట్లో ఒకటే రూమ్ ఉండేది. ఇక్కడ అంతా గుడిసే ఉండేది. అక్కడ చదువుకున్న వాళ్ళకు గంగాధర్ లేచిపోయింది. అవునవును అది సార్ మీరు చూసి ఉండొచ్చు. ఒకసారి మనం ఆ గుడిసె అంతా లేచిపోతే మేము అంతా భయంతో అదైపోయినాము. 2 రోజుల వరకు కూడా మొత్తం టాప్లే లేచిపోతుంది. అట్లా గడగడ ఆడిస్తున్నాయి పాటలు అయితే అసలు ఆ లెసన్ కూడా చూడకపోతున్నాను. అంతగానో ఒక్కసారి ఇట్లా వాయిస్